తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి కీలకంగా మారారు. ఈ క్రమంలోనే బాబు అడుగులు ఎటువైపు ఎవరికి మద్దతు ఇస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు 2 సహాయ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే బీజేపీకి కూడా 2 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గెలిచిన ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారని ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేయడంతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చంద్రబాబు నిలిచారు. గత 10 ఏళ్లు బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. జగన్ హయాంలో బీజేపీ ప్రభుత్వం జగన్తో చేయి కలిపి చంద్రబాబును కూడా వేధించిందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పకనే చెప్పారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటు కోసం చంద్రబాబు కూడా తమతో కలిసి వస్తారని అన్నారు ఆయన. సాయంత్రం ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును కూడా వేధించిందని అన్నారు. అందుకే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా సమయం మిగిలే ఉందంటూ ఉద్ధవ్ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మరి చంద్రబాబు మోదీతో మైండ్ గేమ్ ఆడుతున్నాడా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇస్తారా లేదా అన్నది అధికారిక ప్రకటన రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.